ఇందులో ఏ పని ప్రారంభించినా తీయతో ప్రారంభించాలి కదా. చక్కగా ఇదేంటిది, ఈ బెల్లాన్ని మనం అందులో వేసేద్దామా? ఓకే. మరి బెల్లం జీవితంలో సంతోషకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది నాన్న? సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తుంది బెల్లం. ఓకేనా? మనం ఇందులో మొదటగా ఉగాది పచ్చడి కుండలో ఏం కలిపాం? మనం బెల్లం కలిపాము. తర్వాత మనము ఏం కలుపుతాం? మరి చింత పులుసు కలుపుతాం. ఏం కలుపుతాం? చింత పులుసు కలిపే ప్రయత్నం చేద్దాం. చూడండి చింత పులుసు. మరి చింత పులుసు దేనికి సంకేతం? ఆరోగ్యాన్ని, ఆసక్తిని పెంచుతుంది. చింత పులుసు ఏం పెంచుతుంది? ఆరోగ్యాన్ని, ఆసక్తిని పెంచుతుంది చింత పులుసు. ఓకే. చింత పులుసు మనం పిండినటువంటి నీళ్ళున్న ఇందులో వేద్దాం. మనం చక్కగా చింతపండు పిసికినటువంటి నీళ్ళు ఇవన్నీ ఇంకా చింతపండు పిసికినటువంటి నీళ్ళను అన్నింటినీ కూడా మనం ఇందులో ముందుగా తయారు చేసేసుకున్నాం. మనం ఇందులో అన్నింటినీ కూడా కలిపేసుకుందాం. ఏం నీళ్ళు ఇవి? చింతపండును పిసికినటువంటి వడగట్టినటువంటి నీళ్ళు ఇవి. అర్థమైందా? ఇది ఆరోగ్యాన్ని, ఆసక్తిని తెలియజేస్తుంది. ఓకే. అలాగే మనం ఇంతకుముందు బెల్లాన్ని వేసాం కదా. మరి బెల్లం దేనికి సంకేతం రా? జీవితం సంతోషకరంగా ఉండడం కోసం బెల్లం సంకేతం. ఆ బెల్లాన్ని కూడా మనం ఇందులో తీసుకొని బెల్లం కలిపినటువంటి నీళ్ళను కూడా మనం ఇందులో వేసుకుందామా? చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. చక్కగా బెల్లాన్ని కూడా మనం ఇప్పుడు ఏం వేస్తున్నాం? ఇందులో బెల్లం యొక్క నీళ్ళని వేస్తున్నాము. తర్వాత మనం చదువు తీయగా ఉండదు. మరి ఎలా ఉంటుంది? వగరుగా ఉంటుంది. వేయన్నా? చెప్పండి. ఇవన్నీ కూడా ప్రకృతికి సంకేతం. దేనికి సంకేతం నాన్న? ప్రకృతికి సంకేతం. చక్కటిగా మనం మామిడిని కూడా ఇందులో వేసేసుకున్నాం. మరి మామిడి తర్వాత ఇంకా ఏం వేసేసుకోవాలి? మరి చేదు. ఏంటిది? చేదు. మరి చేదు దేనికి సంకేతం? ఈ చేదు దేని ద్వారా వచ్చింది? వేప పుష్పాలు. ఈ కాలంలో చక్కగా వేప పుష్పాలు వస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. మరి చేదు దేన్ని సూచిస్తుంది? కష్టాలను స్వీకరించాలి, సవాళ్ళను స్వీకరించాలి, వాటిని ఎదుర్కోవాలి, వాటితో చక్కగా ఎదుర్కొని నిలబడి విజయాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. చేద్దామా? మరి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఈ పుష్పాలు ఇవి వేప పుష్పాలు ఎక్కడి నుండి తీసుకొచ్చాం? మనం వేప చెట్టు నుండి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం వేసాము? బెల్లం వేసాము, తీపి పులుపు వేసాము, చింతపండు, వగరుకు మామిడికాయ వేసాము. అదేవిధంగా ఇంకేం వేసాం నాన్న? చేదుకు వేప పువ్వు వేసాము. మరి ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి కదా. వేద్దామా? మరి ఉప్పు ఎందుకురా? మనకి ఏదైనా కూరలు ఉప్పు లేదనుకో తినగలుగుతామా? ఉప్పు వేసినతో చాలా బాగుంటుంది. అంటే సమతుల్యాన్ని ఇస్తుంది. అంటే జీవితంలో సమతుల్యం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏంటిది ముఖ్యమైనటువంటి అంశం? సమతుల్యం. కోఆర్డినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా అందరం అన్ని పనులు కూడా చేయలేము. ఇప్పుడు 5 రుచులు అయిపోయినాయి, ఇంకా షడ్ రుచి అంటే ఇంకొకటే రావాలి. ఏం రావాలన్నా? కారం. కారం శక్తికి సంకేతం, ఉత్సాహానికి సంకేతం. దానికి బదులుగా మనం కొబ్బరి ముక్కలను వేసేద్దామా? ఒక చిన్న మిర్చి కొబ్బరి ముక్కలను వేసేస్తున్నాం. ఇంకా
కొద్దిగా సుగంధాన్ని ఇచ్చేందుకు మనం ఏమిస్తున్నాం నానా? సోంపు వేస్తున్నాం. ఏం వేస్తున్నాం? సోంపు వేస్తున్నాం. మరి చక్కగా ఇప్పుడు మన మామిడి పచ్చడిలో ఏం షడ్రుచులు అన్నాం కదా మనం? చెప్పండి. తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు. 6 రుచులు కలిగినటువంటి సమ్మేళనం మన యొక్క ఏంటది? ఉగాది పచ్చడ. ఇది కాలంలో వచ్చేటువంటి మార్పుకు అనుకూలంగా ఈ సమయంలో మనం ఇలాంటి ప్రకృతిలో లభించే వస్తువులతో మన యొక్క ఉగాది పచ్చడితో ఏం చేస్తున్నాం? మనం స్వాగతం పలుకుతున్నాం. చెప్పండి అందరూ కూడా. శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. ప్రకృతిలో ఏర్పడినటువంటి మార్పును కూడా స్వాగతిస్తూ మన జీవితాలను ముందుకు సంతోషంతో బాధలను ఎదుర్కొంటూ వాటిని సాహసంగా ఫేస్ చేసుకుంటూ అన్ని నేర్చుకుంటూ సమతుల్యంతో ముందుకు వెళ్ళడమే ఈ ఉగాది పచ్చడి యొక్క రహస్యం. ఇది ఆరోగ్యం, ఐశ్వర్యప్రదం, ఆనందదాయకం. ఇలాంటిది అందరికి కూడా, ఈ విశ్వంలో ఉన్నటువంటి వారందరికి కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలతో సహా అన్ని ప్రాణులు విశ్వ జనావళి అందరూ కూడా ఈ విశ్వసునామ సంవత్సరం ప్రారంభం నుండి అందరు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యపరంగా అన్ని కలిగి హ్యాపీగా ఉండాలని కోరుకుందామా? మరి అందరికి కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలన్నీ తెలియజేయండి. విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఇది ప్రకృతి కాలానికి సంబంధించింది కాబట్టి దీనికి మనం ఒక కంకణం కట్టి ప్రతి శుభకార్యాన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం? కంకణం కట్టే ప్రయత్నం చేస్తామా? ఇప్పుడు కట్టేద్దామా? ఓకే. శుభ కంకణాన్ని కూడా మన యొక్క ఉగాది పచ్చడి కుండకి మనం ఏం చేస్తున్నాం కట్టేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మామిడి కొమ్మలు శుభానికి సంకేతం. అదేవిధంగా ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా ఏం చేస్తుంది? ఇది తీసేస్తుంది ఆరోగ్యపరంగా. దాన్ని కూడా మనం చక్కగా ఉగాది కుండకి మనం కట్టేస్తున్నాం. చప్పట్లు కొట్టండి. మన ఉగాది కుండ ఇప్పుడు పచ్చడి కుండ ఏమవుతుంది? మానవాళికి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంతకుముందు అలా కొద్దిగా తక్కువైంది. మళ్ళీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. వెయిట్